Hello guys, welcome to another vlog. This is Nandana and this is my channel Nandana's Nest. So we are on our way to Bath. ఒక 2-day trip లాగా వెళ్తున్నాము బాత్ సిటీకి. I heard that Bath is the most prettiest and most romantic city in the UK. We are so excited guys. So we are 2 hours away from that city. మేము వెళ్ళే వే అంతా చాలా బాగుంది, చాలా ప్రెటీగా ఉంది. Have a look at those clouds and look at those pretty fields, green fields and all. So let's get into the video. So he is having peppermilk, hot milk anamata, and nenu vachesi cold coffee tagutuna. Vanilla hazelnut iced coffee. So manchi sunny weather lo cool ga iced coffee chaala baagundi. నాకు చిన్నప్పటి నుంచి మోషన్ సిక్నెస్ ఉంది. కార్ అయినా బస్ అయినా ఏదైనా కూడా, ఎస్పెషల్లీ కార్ ఇంకా బస్కి అనమాట, వెంటనే వామిటింగ్ వచ్చేస్తుంది. మినిమం 2 to 3 times చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది 2 hours జర్నీ అనమాట మా ఇంటి దగ్గర నుంచి బాత్కి. 3 times అంటే నీరసం ఏం రాదు, జస్ట్ వామిటింగ్ చేసుకుంటాను, మళ్ళీ నార్మల్ అయిపోతాను. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగే స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 4 అయిపోయిన టైమ్. మేము బాత్ వెళ్ళేసరికి 6 అవుతుంది అనమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళాల్సింది, ఈవినింగ్కి ఒక కాటేజ్ అంటే ఒక స్టే బుక్ చేసుకున్నాం అనమాట. ఒక కాజీ స్టే, చాలా బాగుంది అది అయితే ఫొటోస్లో. లెట్స్ హోప్ అది సేమ్ అలానే ఉంటుందని చెప్పేసి. జస్ట్ 1 day కానీ కార్ అంతా ఫుల్ అయిపోయింది లగేజ్తో. 1 day కూడా కాదు, జస్ట్ 1 night అనమాట. యాక్చువల్లీ మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఈరోజు అంతా బాత్ ఎక్స్ప్లోర్ చేసేసి నైట్ బాత్లోనే స్టే చేసి నెక్స్ట్ డే దగ్గరలో ఇంకేమైనా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో వీ థాట్ 1 day సరిపోతుంది బాత్కి అని చెప్పేసి. బట్ మనీ కొంచెం బాగాలేదనమాట, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, అసలు నైట్ అంతా పడుకోలేకపోయాడు. సో ఇట్స్ ఓకే, ఇంకా జస్ట్ బాత్ ఒకటే వెళ్దాము. ఈరోజు జస్ట్ ఆ కాటేజ్కి వెళ్ళేసి ఉందాము. రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచేసి సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వి వర్ థింకింగ్. చూద్దాము, ఒకవేళ వెళ్ళేటప్పటికి లైట్ ఏం ఫెయిల్ అవ్వలేదు, ఇంకా ఏమైనా నైట్ ఎక్స్ప్లోర్ చేసేవి ఏమైనా ఉంటే విల్ గో దేర్. అదర్వైజ్ ఇంకా జస్ట్ కాటేజ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకుంటాము, బికాజ్ హీస్ నాట్ వెల్ అనమాట. ప్లాన్ క్యాన్సిల్ చేద్దామని కూడా అనుకున్నాం, కానీ మేము బుక్ చేసింది రిఫండ్ కూడా ఏం రావట్లేదు. అండ్ ఆల్సో హీస్ ఆల్సో గెటింగ్ బెటర్ అనమాట. సో ఓకే, ఇంకా అనుకున్నాం కదా, జస్ట్ అలా 2 days కాకపోయినా 1 day లాగా వెళ్దామని చెప్పేసి ఈ కేమ్ అనమాట. సో యా, సో వి రీచ్డ్ గైస్, రైట్ నౌ వీఆర్ ఇన్ బాత్. మేము వచ్చేసి ఫస్ట్ పుల్ట్నీ బ్రిడ్జ్కి వచ్చాము. పుల్ట్నీ బ్రిడ్జ్ అని అనుకుంటున్నాను, ప్రొనౌన్సియేషన్ అయితే నాకు తెలీదు, ఒకసారి గూగుల్ చేస్తాను ప్రొనౌన్సియేషన్ ఎలాగో. బట్ యా, ఐఎమ్ ఎక్సైటెడ్, చాలా బాగుంది అసలు, మొత్తం బ్రిడ్జ్టన్ వైబ్స్ గైస్. ఐఎమ్ ఎక్సైటెడ్, లెట్స్ గో. సో వీఆర్ వాకింగ్ టు పుల్ట్నీ బ్రిడ్జ్. చాలా మంచి ప్రతి టాప్ వేసుకున్నా, కానీ జాకెట్ వేసేసుకోవాల్సి వచ్చింది. కొంచెం చల్లగానే ఉంది, కొంచెం విండిగా ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓకే, అంత చల్లగలేదు, సన్నీగా కూడా ఉంది కాబట్టి ఇట్స్ నైస్. ఈ సన్ గ్లాసెస్ ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. ఓ మై గుడ్నెస్. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత ఎక్కడికైనా ఒక 1 hour అలాగా ఇక్కడే ఈ స్ట్రీట్స్ తిరుగుదాం అనుకుంటున్నాము. ఓ మై గాడ్, ఎంత బాగుంది. లుక్ ఎట్ దట్ కలర్ గాయ్స్. సో సన్సెట్ టైంలో వచ్చే ఆ గ్లో ఇట్స్ డిఫరెంట్ గాయ్స్. వి రీచ్, ఎంత ప్రెటీ ఉందంటే సీరియస్లీ చాలా 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 బాగుంది. రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము పుల్ట్నీ బ్రిడ్జ్కి వెళ్ళాము, ఎందుకంటే అది సిటీ సెంటర్లో ఉంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ ఆల్సో చాట్‌జీపీటీ కానీ ఇన్స్టాగ్రామ్ అన్నీ చూశాను. ఫస్ట్ మోస్ట్లీ అందరూ అదే సజెస్ట్ చేశారు అక్కడికి వెళ్ళడమే. సో అదొక్కటి చూద్దాము, ఇంకా సిటీ సెంటర్లో ఏమైనా కేఫ్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకున్నాం. సో అలా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము రియలైజ్ ఏంటంటే సిటీ సెంటర్లోనే అన్నీ ఉన్నాయని చెప్పేసి. హార్డ్లీ ఒక 10 to 15 minutes వాక్ ఉంటుంది, అంతేగాని అన్నీ అదే ఉన్నాయి, అక్కడక్కడే ఉన్నాయన్నమాట. కార్ పార్కింగ్లో పెట్టేసి ఇంకా ఈ పుల్ట్నీ బ్రిడ్జ్కి వాక్ చేస్తూ వెళ్ళాము. చాలా బాగుంది సిటీ అయితే. సీరియస్లీ మనం వాక్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ రోమన్ బాత్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మేము ఆ ప్లేస్ని స్కిప్ చేసాము. పే చేసే ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం మేము. సో చాలా లో బడ్జెట్ ట్రిప్ అనమాట యాజ్ యూజువల్. సో ఎంత తక్కువలో అయిపోతే అంత బెటర్ అనిపించింది. అండ్ ఆ రోమన్ బాత్ వచ్చేసి చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా క్లియర్గా చూపించేశారు. సో అది చూసేసాము మేము. ఇంకా అది అయితే స్కిప్ చేసేసాము. ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవి మాత్రం చూసాము. సో రోమన్ బాత్కి కానీ వెళ్ళకపోతే మనం 3 to 4 అవర్స్లోనే కంప్లీట్ బాత్ని కవర్ చేసేసేయచ్చు. సో నాకు అనిపించింది 1 day ట్రిప్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి. చాలా చాలా బాగుందన్నమాట వ్యూ. యూ గోనా స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సో ప్రెటీ. ఎంత బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ కేఫ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ డైరెక్ట్గా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇప్పటికీ అనమాట ఇప్పుడు రాయల్ క్రెసెంట్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఐ థింక్ ఒక మ్యూజియం లాంటి ప్లేస్ అనుకుంటా, నాకు క్లియర్గా తెలీదు, ఇప్పుడు చూడాలి. సో అక్కడికి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి 15 minutes వాక్ ఉంది, ఇంకొక 10 minutes నడవాలన్నమాట. మేము నిన్న నైట్ తిన్నాం అనమాట. యాక్చువల్లీ డిన్నర్ చేసాము అండ్ ఈరోజు అంతా మార్నింగ్ అంతా పడుకుని ఉన్నాం, అసలు ఏం తినలేదు. సో ఇప్పటివరకు ఏం తినలేదు. ఇంకొక 2-3 hours మేము ఫుడ్ తిని 24 hours అవుతుంది. అసలు ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ఉండడం. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే జర్నీ అన్నా డ్రైవ్ అన్నా మేము ఎప్పుడు డ్రైవ్కి అలా వెళ్తున్నా కూడా ఎక్కడెక్కడ ఏముంటుందా, ఎప్పుడు ఆగి ఏం తినాలని ఆలోచిస్తూ ఉంటాము. సో సర్ప్రైజింగ్ ఇప్పటివరకు ఏం తినుకుని ఉన్నామంటే. సో ఇంకా క్రోసాన్స్ తీసుకున్నాం అనమాట. సో టెస్కోలో ఈ క్రోసాన్ నా ఫేవరెట్, ఇది తీసుకున్నాం. He's having vanilla crown, right? So that's his favorite and it's my let me show you my view. సో అంత బాగుంది ఈ వ్యూ చూసి మేము ఇక్కడ ఏమంటారు క్రోసాన్ తింటున్నాం. సో ఇప్పుడు నేను క్రోసాన్ తినేసాను, హ్యాపీ నౌ. సో క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, ద క్రెసెంట్ అని చెప్పేసి. అక్కడ మోస్ట్లీ మేము సన్సెట్ టైంకి అక్కడ ఉన్నాం అనుకుంటున్నాము. సన్సెట్ టైంలో సన్ లైటింగ్ ఉంటుంది కదా, అది బాగుంటుందంట. సో లెట్స్ గో. ప్లేస్ వచ్చేసి సర్కస్ అంట. సో ఇఫ్ యూ సీ రౌండ్గా ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి అయితే. ఎస్పెషల్లీ దిస్ సైడ్ సన్సెట్ కలర్స్ కనిపిస్తున్నాయి, చాలా మంచిగా ఉంది, నైస్. లైక్ ఇఫ్ యూ సీ ఫుల్ ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట, అందుకని చెప్పేసి దీని పేరు సర్కిల్ అయ్యింటి, సర్కస్ కదా. సో ఐ డోంట్ నో, లెట్ మీ చెక్. ఈ సర్కిల్ అయ్యింటి ఇది
సో దీని పేరు వచ్చేసి ది సర్కస్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఒక 2-3 minutes వాక్లోనే ది రాయల్ క్రెసెంట్ అని చెప్పేసి ఉంది, అక్కడికి వెళ్తాము. నాకు ఇదైతే చాలా నచ్చింది. మంచి పని చేసాం మేము ఈ టైంకి వచ్చి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, ఇంకా 30 minutesలో సన్సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ సన్సెట్ కలర్స్ అసలు చాలా బాగున్నాయి. చాలా పెద్ద చెట్లు. కొన్ని మంచి పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రాయల్ క్రెసెంట్. So we're gonna stay here until sunset. ఈ రాయల్ క్రెసెంట్ ఉంది కదా, మరి ఇది బిల్డింగ్ అనాలి ఏమన్నా నాకు తెలియదు. దానికి ముందే ఇంత మంచి గార్డెన్ ఉంది అండ్ ఇక్కడ పార్క్ ఉంది. సో ఇక్కడ కూర్చుంటే ఎంత బాగా కనిపిస్తుంది అంటే, లెట్ మీ షో యూ. ఇక్కడ మేము కూర్చుందాం అనుకుంటున్నాం కొంచెం సేపు. సో దిస్ ఈజ్ ద వ్యూ గాయస్. ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఆ వ్యూ చూస్తూ అంత బాగుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నాం కొంచెం సేపు అలాగా. సో ఇప్పుడు వచ్చేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కార్ అనమాట. కార్ దగ్గరికి వెళ్ళేసి విల్ డిసైడ్ డిన్నర్ ఇక్కడ చేయాలా లేదంటే కాటేజ్కి వెళ్ళాలా అని చెప్పేసి. వీ హ్యావ్ 2 options అనమాట. ఇక్కడ డిన్నర్ చేసేసి ఏదైనా కేఫ్లో వెళ్ళడము, ఇంకొకటి వచ్చేసి టేక్ అవే తీసుకొని వెళ్ళి కాటేజ్లో తినడం. వీఆర్ సో కన్ఫ్యూజ్డ్. కేవే తీసుకెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8:30 to 9 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు కార్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 10 to 15 minutes వాక్ ఉంది. అండ్ దెన్ అక్కడ నుంచి ఒక 15 to 20 minutes డ్రైవ్ ఉందన్నమాట. సో వీ నెవర్ నో కదా ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఈవినింగ్ కాబట్టి, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి వీ డిసైడ్ టు గో విత్ టేక్ అవే అనమాట. ఎందుకంటే మనం రెస్టారెంట్లో కూర్చొని తిందామంటే డెఫినెట్గా 1.5 hour అయినా పడుతుంది. సో నౌ వీఆర్ వాకింగ్ అనమాట. కార్ కోసం వెళ్తున్నాము, పార్కింగ్లో ఉంది కారు. సో యా, వీఆర్ వాకింగ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్ట్రీట్స్. సో వీ జస్ట్ చెక్డ్ ఇన్ గాయ్స్. వచ్చి నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, ఇంకా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. సో స్టే అయితే చాలా చాలా బాగుంది. ఒక చిన్న క్యూట్ కాటేజ్ అనమాట. ఇట్ ఇస్ సో గుడ్, సో నైస్. ఒక బెడ్ వచ్చింది, ఇంకా కొంచెం కిచెన్, ఇంకా వాష్రూమ్, టీవీ ఉంది. సో లైక్ ఇట్స్ నైస్ గాయ్స్, ఇట్స్ రియలీ నైస్.
బయట కూడా చాలా చాలా బాగుంది. సో నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు చాలా చాలా టైట్ ఉన్నాము. బయట నుంచి పిజ్జా తెచ్చేసుకున్నాం అనమాట డామినోస్ నుంచి. లెట్ మీ షో యూ. తందూరి చికెన్ పిజ్జా ఉన్న డామినోస్లో. ఆల్సో ఫ్రైస్ కూడా తీసుకున్నాము జస్ట్ ఇన్ కేస్ సరిపోకపోతే. అంటే ఇక్కడ దగ్గరలో ఈ టైంలో మోస్ట్లీ అన్ని క్లోజ్ ఉంటాయి అనమాట. సేఫ్ సైడ్ మళ్ళీ ఆకలేసేదేమో అని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఫుడ్ తీసుకున్నాము. సో ఇప్పుడు తినేసి పడుకునేసాము. అండ్ దెన్ మార్నింగ్ ఐల్ షో యూ ఎవ్రీథింగ్.